హలో అండి, వెల్కమ్ టు SKs Smart Kids. నేను ఆనియన్ సమోసా ఎలా చేయాలో చెప్తానండి. ఇది టీ టైమ్ స్నాక్స్ కింద బాగుంటుంది. సో దీని ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను బౌల్లో 1 కప్ మైదా తీసుకున్నానండి. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసాను. దాన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని పూరి పిండిలాగా కలుపుకుందాం. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుని ఒకసారి నీట్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఒక 15 minutes రెస్ట్ ఇద్దాం. ఇప్పుడు మనం లోపల స్టఫింగ్ రెడీ చేసుకుందామండి. ఇక్కడ నేను ఆనియన్ తీసుకున్నాను. అన్నీ సన్నగా స్లైస్ చేసుకోవాలి. ఇది 2 ఆనియన్స్ తీసుకున్నాను. నేను ఈ చాపర్లో చాప్ చేసుకుంటాను. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ 2 to 3 తీసుకుందాం దీంట్లోనే. చూడండి, ఇలా చాప్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు నేను క్యారెట్ కూడా చాప్ చేస్తానండి. క్యారెట్ కూడా ఈ సమోసాలో చాలా టేస్టీగా ఉంటుంది వేసుకుంటే. చూడండి, ఇది కూడా చాప్ చేశాను. ఇప్పుడు ఈ క్యారెట్, ఈ ఆనియన్ దాంట్లో వేసేద్దాం. మీన్వైల్ నేను ఒక బౌల్లో 3 స్పూన్స్ మైదా తీసుకున్నానండి. దాంట్లో వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకుంటాను. ఇది సమోసా స్టిక్ చేయడానికి యూజ్ అవుతుంది. చూడండి ఇలా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ మిక్స్చర్లో మనం డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ కర్రీ లీఫ్ చాప్ చేసుకుని వేసుకున్నానండి. మీరు కొత్తిమీర కూడా చాప్ చేసుకుని వేసుకోవచ్చు. దాంట్లో 2 స్పూన్స్ రవ్వ వేసుకున్నానండి, సూజీ సన్నది. మీరు పోహా కూడా వేసుకోవచ్చు దీంట్లో. పసుపు వేసాను, కారం మీ తగ్గట్టు వేసుకోండి. దాంట్లో గరం మసాలా 1 స్పూన్, ఇది ధనియా 1 స్పూన్, ధనియా పౌడర్, కొంచెం సాల్ట్ వేసాను. ఇప్పుడు అన్నిటిని మిక్స్ చేసుకుందాం. రవ్వ వేస్తే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. స్టఫింగ్ మీరు తింటున్నప్పుడు మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి. ఇక్కడ నేను దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసానండి, 1 స్పూన్, ఎందుకంటే లోపల మిక్స్చర్ డ్రై అవ్వకుండా ఉండడానికి. చూడండి, స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము పిండి మళ్ళీ ఒకసారి తీసుకొని నీట్ చేసుకుందాం. బాగా పిండి ఎంత నీట్ చేస్తే అంత బాగా వస్తాయి. చూడండి, ఇక్కడ అన్నీ ఈక్వల్ సైజెస్ బాల్స్ కింద చేసుకుంటున్నాను, కట్ చేసుకొని. ఇప్పుడు అన్ని చపాతీస్ కింద చేసుకుందాం. చూడండి ఇలా. ఇప్పుడు అన్నీ
ఈ సైజులోనే చేసుకుందాం. చూడండి అన్ని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని మనం చపాతీ చేసుకోవాలి సన్నగా. ఒక్కొక్క చపాతీ మధ్యలో ఆయిల్ రాసి ఇలా పిండి వేసుకోవాలండి. ఎందుకంటే అది మనం ఫ్రై చేసినప్పుడు షీట్ అనేది తొందరగా విడిపోయి వచ్చేస్తుంది. చూడండి దాని మీద ఒకటి పెడుతున్నాను. సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఆయిల్ వేసుకొని పిండి వేసుకొని అన్నీ ఒక దాని మీద ఒక పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ అన్నీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొంచెం పిండి వేసుకొని మనం ఎక్కువ ప్రెస్ చేస్తుంటూ కాకుండా లైట్గా ప్రెస్ చేస్తుంటూ చపాతీ ఎంత సన్నగా చేస్తే అంత బాగుంటుంది. చూడండి ఇలా చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని ఇది ఫ్రై చేసుకుందాం. ఎక్కువ చపాతీలాగా కాకుండా జస్ట్ 2 సెకండ్స్ అటు ఇటు ఫ్రై చేస్తే చాలు. ఎక్కువ చేస్తే మళ్ళీ షీట్ అనేది గట్టిగా వచ్చేస్తుంది. చూడండి ఇట్లా ఓపెన్ చేస్తే వచ్చేలాగా ఉండాలి. ఇప్పుడు నేను ఒక్కొక్కటి తీసుకుంటాను. చూడండి అన్ని షీట్స్ నేను సెపరేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి వేసుకుందాం. ఇప్పుడు ఎడ్జెస్ అనేవి కట్ చేసుకుందామండి. సైడ్స్ తీసేద్దాం. ఇప్పుడు స్కేల్ తీసుకొని ఇట్లా హాఫ్స్ కింద చేసుకుందామండి. ఇక్కడ నాకు 3 హాఫ్స్ చేసుకున్నాను. చూడండి ఇట్లా షీట్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ షీట్స్ మీద ఒక బట్ట వేసి ఉంచాలండి. ఎందుకంటే ఇవి ఆరిపోతే మళ్ళీ కడక్ అయిపోతాయి. అందుకని బట్ట వేస్తే కొంచెం వెట్నెస్ అనేది ఉంటుంది. స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోవాలి ఇట్లా కోన్ టైప్లో. ఇప్పుడు స్టఫింగ్ నింపుకుందాం. స్టఫింగ్ మీరు చూసి వేసుకోండి. కొద్దిగా ప్రెస్ చేసుకొని ఇవి ఎడ్జెస్ అనేవి మనం ఇందాక మైదా వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ దీనికి స్టిక్ చేసి అది స్టిక్ చేసేయాలి. మళ్ళీ ఆయిల్లో వెళ్ళాక అది ఓపెన్ అవ్వకుండా ప్రాపర్గా స్టిక్ చేసుకోవాలి. చూడండి ఇలా ఇప్పుడు అన్నీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామండి. ఆయిల్ మీడియం హీట్ అయింది. ఇప్పుడు ఒక్కొక్కటి వేసేస్తున్నాను. హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, ఎందుకంటే పైన మాడిపోయి లోపల అవి పచ్చిగా అనిపిస్తాయి. మీరు షీట్ అనేది ఎంత పల్స్గా చేసుకుంటారో అంత క్రిస్పీగా ఉంటాయి ఫ్రై అయ్యాక. సో అది మైండ్లో పెట్టుకోండి. ఒక్కొక్కటిగా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి. చూడండి ఇలా ఫ్రై అవ్వాలి, మరి ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఇప్పుడు నేను ప్లేట్లో తీసుకుంటున్నాను.
దీంట్లో కూడా స్టఫింగ్ అనేది మనం మిక్స్ వెజ్తోని, ఆలూతోని, ఆనియన్స్తోని చేసుకోవచ్చు. కానీ ఆనియన్స్వి చాలా ఫేవరెట్ అందరికీ. సో చూడండి, ఇక్కడ రెడీ అయిపోయింది. ఎంతో క్రిస్పీగా తెలుస్తుంది. నేను కట్ చేసి చూపిస్తాను. చూడండి, ఇలా ఈ టిప్స్తోనే మీరు ప్రిపేర్ చేయండి. సమోసా చాలా క్రిస్పీగా వస్తాయి. నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.